ఇక ఏపీ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాలకే పరిమితమైన మెట్రో సేవలను త్వరలోనే ఏపీలోకి కూడా అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రోకు సంబంధించి ప్రభుత్వం ఈ కీలక ప్రకటన వెలువరించింది. ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ డిపిఆర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెట్రో రైలు ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో కార్యాచరణ పరుగులు పెడుతోంది. తొలి దశలో 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్లు మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించనున్నారు. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్లు ఒకటో కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.8 కిలోమీటర్లు రెండో కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల వరకు మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు అధికారులు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రో రైలు కోసం ప్రతిపాదన చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ మెట్రో ప్రాజెక్టును పక్కన పెట్టేసింది నాటి ప్రభుత్వం. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ మెట్రో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తాజా నిర్ణయంతో విశాఖ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మెట్రో ట్రైన్ ఎక్కాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే చాలామంది ఆ మెట్రో జర్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు అటు ఢిల్లీ కానీ ముంబై కానీ ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మెట్రో జర్నీ చేసి ఫోటోలు తీసి సెల్ఫీలు తీసుకుని వాటన్నింటినీ షేర్ చేస్తూ ఆనందిస్తున్నటువంటిది అయితే చూస్తాం. కానీ అట్లాంటిదే ఇప్పుడు విశాఖపట్నానికి కూడా ఆ మెట్రో ప్రాజెక్ట్ రానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి కూడా, ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి ఇప్పటికే చాలా విశాలమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మెట్రో ప్రాజెక్ట్ని వాళ్ళు తెర మీదకి తీసుకురావడం కానీ పూర్తి చేయడం కానీ పెద్ద కష్టమైనటువంటి పని ఏమీ కాదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ తయారు చేసి ఎంచుకున్నటువంటి రూట్ కారిడార్లకు సంబంధించి అయితే ఇప్పటికే వెడల్పైనటువంటి రోడ్లు భూసేకరణ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో దీంతో చాలా ఈజీగా ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనే దాన్ని ముందుకు తీసుకురావచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. దీనిలో భాగంగానే డిపిఆర్ అయితే రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2014 నుంచి 19 వరకు కూడా ఈ మెట్రో ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మెట్రో ప్రాజెక్టు ప్రస్తావనే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అటు విశాఖ అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం అయితే ఆ మెట్రో ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము ఇది 3 కారిడార్లలో తొలి దశని ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 3 దశల్లో కూడా 46.23 కిలోమీటర్లు ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్లలో మొదటి కారిడార్ని, అదేవిధంగా గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.8 కిలోమీటర్లు రెండో కారిడార్ని, తాడిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు 6.75 కిలోమీటర్లు మూడో కారిడార్ నిర్మాణం అయితే చేపట్టడానికి మొత్తం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు దాదాపుగా 30.67 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్ట్ని అయితే తీసుకురావడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కానీ చేసినటువంటి ఈ డిపిఆర్కి సంబంధించి అంటే 2 దశల్లోనూ మొదటి దశకి రెండో దశకి చేస్తే అటు ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఎయిర్పోర్టు, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అటు ఈ పోర్టులతో కలిపి మొత్తం విశాఖ సిటీని కవర్ చేసేదాకా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ విశాఖ వాసులకు మాత్రము ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఎప్పటికీ నెరవేరిన ఒక కలగానే ఈ మెట్రో ప్రాజెక్ట్తో పాటుగా విశాఖకి రైల్వే జోన్ విషయంలో కూడా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో విశాఖ వాసుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే రాజు, థ్యాంక్ యూ.